యూరోపియన్ దేశం హంగరీ ఇప్పుడు జనాభాను పెంచుకునే ప్రయత్నంలో పడింది. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అరబ్ దేశాల నుంచి వస్తున్నటువంటి మతోన్మాద జహాదీ జనాభా స్థానిక జనాభాని మించిపోతున్నారు. పర్యవసానంగా స్థానికుల జనాభాని, హంగేరియన్ ప్రజల జనాభాను పెంచేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యల్ని చేపట్టింది. 30 ఏళ్ల వయసు లోపల తల్లి గనక ఒక బిడ్డకు జన్మనిస్తే ఆమెకి ఇన్కమ్ ట్యాక్స్లో గణనీయమైనటువంటి రాయితీలు ఇస్తున్నారు. అదేవిధంగా 3 పిల్లలకు జన్మనిచ్చినటువంటి హంగేరియన్ తల్లులకు జీవితాంతము ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. స్థానికుల జనాభాను పెంచాలి, ఎందుకంటే హంగేరి యొక్క హంగేరియన్ స్వరూపం కాపాడాలన్నట్టయితే స్థానికుల జనాభా పెరగాలని చెప్పి విక్టర్ ఓర్బన్ ప్రభుత్వము, జాతీయవాద ప్రభుత్వం, అది వలసవాదులకు చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వము ఇలాంటి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది.